నమస్కారం, నా పేరు కలాన్ సంజయ్ కుమార్, హైకోర్టు అడ్వకేట్, తెలంగాణ. ఈ మధ్య కాలంలో సిఏఏ అని కొత్తగా మళ్ళీ తెర మీద తీసుకోవడం జరిగింది. సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ 2019 ఆల్రెడీ అప్పుడే దీని మీద డిబేట్ జరిగింది. చాలా ఇష్యూస్ అయినాయి, గొడవలు అయినాయి, చాలా అయినాయి. ఇది ఏంటంటే సిఏఏ అంటే పౌరసత్వ సవరణ చట్టం. ఈ సవరణ చట్టం ఏంటంటే వేరే దేశాల్లో, ఉదాహరణకి పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్ అలాంటి కొన్ని కంట్రీస్లో మైనారిటీస్ వాళ్ళు ఉన్నారు. మన ఇండియన్స్ వాళ్ళు ఎవరైనా వచ్చు. మైనారిటీస్ అంటే హిందూసు, బుద్ధిస్టు, జైన్సు, క్రిస్టియన్సు ఇలాంటి వాళ్ళు చాలామంది అక్కడ రెఫ్యూజీస్ బార్డర్లో ఉంటున్నారు. అలాంటి వాళ్ళందరూ కూడా ఆన్లైన్ పోర్టల్ ఒకటి పెట్టారు. వాళ్ళ ఒక డీటెయిల్స్ కానీ పెట్టుకుంటే వాళ్ళకి సిటిజన్షిప్ వచ్చే ఆస్కారాలు ఉన్నాయి. ఎక్స్క్లూడింగ్ ముస్లిమ్స్ వాళ్ళు తప్ప, అంటే వేరే దేశంలో ముస్లిమ్స్ వాళ్ళు తప్ప. ఓన్లీ ఇది హిందూస్కి, అంటే ఆల్ మైనారిటీ రిలీజియస్కి, హిందూస్ కానీ, బుద్ధిస్ట్ కానీ, సిఖ్స్ కానీ, క్రిస్టియన్స్ కానీ ఇలాంటి వాళ్ళందరూ కూడా, రిలీజియస్ వాళ్ళందరూ కూడా సవరణ తీసుకోవడం జరిగింది. ఈ పౌరసత్వ సవరణ తీసుకోవడం జరిగింది. ఇది మొన్న బిల్ కూడా పాస్ అయింది దీని మీద. ఇది 2019 నుంచే ఆల్రెడీ ఇష్యూస్ అయితే స్టార్ట్ అయినాయి. ఉదాహరణకి అమెరికాలో తీసుకుందాం. అక్కడ రిలీజియస్ క్రిస్టియన్, అక్కడ వాళ్ళది ఎక్కువ డామినేషన్. అక్కడ మన ఇండియన్స్ చాలా తక్కువ, మైనారిటీస్ తక్కువ అక్కడ మన ఇండియన్స్. అట్లాగే ఇంగ్లాండ్లో కూడా తీసుకుందాం, క్రిస్టియానిటీ ఎక్కువ, అక్కడ వాళ్ళ రిలీజియస్ ఎక్కువ, అక్కడ మన ఇండియన్స్ చాలా తక్కువ. ఏదైనప్పుడు కూడా ఈ సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ తీసుకురావడం వల్ల వేరే దేశాల్లో రిలీజియస్లో ఉంటున్న మన వాళ్ళకి, మైనారిటీస్కి, వాళ్ళు ఇమ్మీడియట్లీ ఆన్లైన్ పోర్టల్లో కనుక వాళ్ళ అప్లికేషన్ కానీ పెట్టుకుంటే వాళ్ళకి ఇండియాకి వచ్చే ఆస్కారం ఉంది, వాళ్ళకి సిటిజన్షిప్ వచ్చే ఆస్కారం కూడా ఉంది. దీని మీద ఇంకా డిబేట్లు జరుగుతున్నాయి. ఇది ఇంకా ముందర ఎలా జరుగుతుందో చూడాలి. ఇది 2014 ముందర మోడీ గారు గవర్నమెంట్ వచ్చిన తర్వాత చాలా దేశాల్లో ఆయన చలించిపోయాడు. అనవసరంగా చాలామంది మన దేశపు వాళ్ళు కాల్చడాలు, వేరే దేశ వాళ్ళు కాల్చడాలు, చనిపోవడాలు చాలా జరిగినాయి. వాళ్ళు పాపం వాళ్ళకి సరైన సిటిజన్షిప్ లేక రెఫ్యూజీస్ భయపడుతూ బార్డర్స్లో దాంకొని వాళ్ళకి సిటిజన్షిప్ లేక ఎక్కడికి పోవాలో తోచక చాలా ఆయన చూశాడు. ఏదో ఒకటి చెయ్యాలి, వీళ్ళని సేవ్ చేయాలి, మైనారిటీస్ వాళ్ళని, ఈ రిలీజియస్ వాళ్ళందరూ కూడా ఏదో ఒకటి చేయాలనే ఉద్దేశంతో ఈ సిఏఏ కొత్తగా తెర మీదకి తీసుకోవడం జరిగింది. ఇది ఆల్రెడీ యాక్ట్ 2019లోనే తీసుకొచ్చారు. ఇప్పుడు దాని మరి ఎలక్షన్స్ స్టార్ట్ అయినాయి. ఇవి మేలో ఎలక్షన్స్ ఉంటాయి. ఈ మంచి టైము. ఈ టైంలో ఈ తెర మీద తీసుకురావడం ఒక్క ముస్లిమ్స్కి తప్ప మిగతా వాళ్ళందరూ కూడా ఆయన ఈ వేరే రిలీజియస్ అందరూ కూడా సిటిజన్షిప్ ఇవ్వడానికి అంగీకారం జరిగింది. వాళ్ళందరూ కూడా ఆన్లైన్లో కనుక అప్లై చేసుకుంటే వాళ్ళందరూ కూడా వచ్చే ఆస్కారం ఉంది. ఇంకా కొత్తగా ఇంకా ఎన్నెన్నో ప్రయోగాలు చేయడం జరుగుతుంది మన దేశంలో. చాలా జరుగుతున్నాయి. ఇప్పుడు మళ్ళీ ప్రభుత్వాలు వస్తాయి, కొత్త ప్రభుత్వాలు వస్తే, అటు సెంట్రల్లో కానీ, ఇక్కడ వేరే రాష్ట్రాలు కానీ, మన రాష్ట్రాల్లో కానీ కొత్త ప్రభుత్వాలు వస్తే మరి ఎలా కొత్తగా టెక్నాలజీ ఎలా డెవలప్ చేస్తారో అందరం వేచి చూద్దాం. నమస్కారం. నా వీడియో కనుక నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్.